చెప్పండి అన్న, అసలు ఏంటి ఈరోజు గీతారెడ్డి పిఏ ఎవరైతే ఉన్నారో నరసింహారెడ్డి, కోర్టు కూడా ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్టుగా కూడా వాళ్ళు కొన్ని వార్తలు రాస్తూ ఉన్నారు. నేను సోషల్ మీడియాలో చూస్తున్నా. ఎంతవరకు అది నిజంగా కూడా కోర్టు అలాంటి తీర్పు ఇచ్చిందా? అసలు ఏం జరుగుతుంది అసలు? ఇప్పుడు నాకు ఆ తీర్పు వస్తుందని నాకు ముందే తెలుసు. నేను కొన్ని దీనికి కూడా చెప్పిన. ఆయన వేరేలో వేరేలో చెప్పి వాళ్ళతో నాకు చెప్పించిండు. నాకు అనుకూలంగా తీర్పు రాపోతుంది, ఈ ల్యాండ్ నాదే అని అంటే, వీళ్ళ తాత సంపాదించిన, వీళ్ళ అయ్య సంపాదించిన నాదంటే, నరసింహారెడ్డి వాడు అయ్య సంపాదించిందా, నరసింహారెడ్డికి వాళ్ళ తాత సంపాదించిందా? నరసింహారెడ్డి అదే అబ్బా, అన్ని కోట్ల పైసలు ఎక్కడి? ఒక మామూలు జర్నలిస్ట్ అని చెప్పుకున్నట్టు ఆయన ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి? 200 కోట్ల రూపాయలు. అది 2.18 ఎకరాలు. అర్థమైందా? ఎకరానికి దాదాపుగా జుబ్లీస్ అన్నట్టే 100 కోట్లకు పైన ఉంటుంది. నీకు ఇన్ని పైసలు ఎక్కడి? నువ్వు గెలిచినావని నాకే ఫోటో పంపిండు. మన తొలి వెళ్ళుకు ఆ ఫోటో పంపి అందుకే ఒక నాకు పంపిడు, చూసినావా మా అన్న గెలిచిందని. గెలిచిండు కరెక్ట్, నాకు తెలుసు గెలుస్తుందని. రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళు గెలవకుంటే ఇంకెవడు గెలుస్తాడు? నువ్వు ఆ జాగా ఎక్కడికి వెళ్ళి నీకు ఆ పైసలు ఎక్కడి? నీకు ఆ డబ్బు ఎక్కడిది? నీకు ఎవరు ఇచ్చిండ్రు? బ్రదర్, నరసింహారెడ్డి ఆయనంతటా ఆయన ఇరకపోయాడు. ఎట్టిరికే పోతున్నావు నేను ఫ్యూచర్లో చూపెడతా. ఇప్పుడు నాకేం అనుమానం ఉండే అంటే, అసలు ఈ ల్యాండ్ ఈయనదేనా, ఇన్ని పైసలు ఈయనకి ఎక్కడి కాకపోవచ్చు అని అనుకుంటున్నా. కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ స్ట్రాంగ్, ఈయననే కబ్జాలో పెట్టుకున్నాడు అని చెప్పి నాకు అర్థమైంది. డౌట్ ఈయననే ఒప్పుకుండు. అది చాలు నాకు. ఇక బ్రదరు ఆయన ఫస్ట్కి వెళ్ళే దొంగ జర్నలిస్టు, తీర్మానం మళ్ళీ లెక్క. ఇదంతా దొంగ బ్యాచ్ ఇది. వీళ్ళు ఏమైనా ఎట్లా సంపాదన చేసుకోవాలి, చాలామంది ఉన్నారు జర్నలిస్టులు. ఎట్లకెళ్ళి డబ్బులు సంపాదించడం, ఎట్లకెళ్ళి చేయాలి అని చెప్పి వేణుగోపాల్ రెడ్డి అంటే వాడు ఉన్నాడు. దేనికి ఒక చైర్మన్ ఇచ్చున్నాడు. జర్నలిస్ట్కి ఎట్లా వస్తుంది అబ్బా పోస్ట్? అది ఒక చైర్మన్ పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి ఇస్తారు, వీళ్ళకి ఎట్లా వస్తుంది? బ్రోకరిజం చేసిండ్రు కాబట్టి వస్తుంది. జర్నలిజం చేయలే వీళ్ళు, బ్రోకరిజం చేసిండ్రు. నేనే రేవంత్ మీద ఒక 2 సార్లు అప్పటి నేను మాట్లాడినప్పుడు ఆ కాంప్రమైజ్ రాదని చెప్పిండ్రు. అర్థమైందా? అంటే జర్నలిస్ట్ వీళ్ళు బ్రోకరిజం చేస్తారు. ఇసొంటి వాళ్ళు ఏందనంటే వాళ్ళ దగ్గర తాయిలాల కోసం, పైసల కోసం జమ అయ్యి ఇది సంపాదన అంతా ఇట్లనే. ఈయనని కాదు, ఇప్పుడు చాలామంది ఈరోజు 100 కోట్ల రూపాయలకి ఎగవాకిండ్రు జర్నలిస్టులు. అంటే ఇదే బ్లాక్మెయిలింగే. కాబట్టి వీళ్ళు ల్యాండ్ నాదన్నారు కదా. ఇక ఇప్పుడు నా కథ ఏంటంటే, అసలు ఈ పైసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని మొదలు పెడతా. అది 200 కోట్ల విలువైన భూమి నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అన్ని పైసలు పెట్టి నువ్వు ఎట్లా కొన్నావు? నేను అనేది ఏంటంటే, ఒక జర్నలిస్ట్ అంత ధైర్యం చేస్తాడా? ఎంత నుంచి ఇంకేమన్నా రాజకీయం గజ దొంగలు ఉంటారు వెనక. అందుకనే నా గజ దొంగల పేర్లు. ఇప్పుడు వెనక గజ దొంగలు ఉన్నారబ్బా, భూమి గెలిసే బకాసాలు ఉన్నారు. అవి నేను చట్టపరంగా పోదామని చెప్పి నేను ముందెందుకు చెప్తలేనంటే, చట్టపరంగా నేను దీని మీద ఫైట్ చేయబోతున్నా. ఖచ్చితంగా నీకు 2-3 రోజులని చెప్తా వివరాలు. ఎక్కువ టైం కూడా తీసుకోండి. ఇంకా ఎవరెవరు ఉన్నారు పెద్ద తలకానా ఉన్నారు, కానీ వారు తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది ముందే చెప్తే. నాకు తెలుసు, నీకు తెలుసు, అందరికీ తెలుసు ఎవడు అనేది. కాకపోతే మనము మీడియా పరంగా వస్తే వానికి ఒకటి ప్లస్ దొరకకుండా 100% లీగల్గా వానితో కొట్టడానికి పోతున్నాం. 100% మనం లీగల్గా నిలవడానికి పోతున్నాం.